ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం. యూపీఐ కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ కొత్త నెల నుంచి అంటే ఈ రోజు నుంచి యూపీఐ సేవల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇవి యూజర్లతో పాటుగా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయని వెల్లడించింది. మరి ఆగస్టు 1 నుంచి కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కొత్త రూల్స్ ప్రకారం యూజర్లు తమ యూపీఐ యాప్ ద్వారా రోజు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. ఆటోపే చెల్లింపులను రోజులో పీక్ గంటలు లేని సమయంలో మాత్రమే ప్రాసెసింగ్ చేసేందుకు అనుమతి. ట్రాన్సాక్షన్ పెండింగ్లో పడితే 90 సెకండ్ల వ్యవధితో 3 సార్లు మాత్రమే చెక్ చేసుకునేందుకు అనుమతి. లింక్ చేసిన ఖాతాలు చెక్ చేసేందుకు రోజు ఒక్కొక్క చెల్లింపు ద్వారా 25 సార్లు మాత్రమే గరిష్ట పరిమితి. ఇక చివరగా పేమెంట్ చేసేందుకు అలాగే క్రెడిట్ కార్డ్ ఇన్సూరెన్స్ ఆఫర్. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసిన విధంగా అన్ని కో బ్రాండెడ్ సొంత క్రెడిట్ కార్డులపై ఆఫర్ చేస్తున్నటువంటి ₹1 కోటి విమాన ప్రమాద ఇన్సూరెన్స్ ఆఫర్ నిలిపివేసినట్టు వెల్లడించింది. కాల్ మనీ మార్కెట్ రెపో ట్రై పార్టీ రెపో ట్రేడింగ్ మార్కెట్ పని గంటలను పొడిగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. ఆగస్టు 1, 2025 నుంచి కాల్ మనీ మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, రెపో మార్కెట్ ట్రేడింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండనుంది. అలాగే గ్యాస్ ధరలో కూడా మార్పు రానుంది. ప్రతి నెల మాదిరిగానే దేశంలో చమురు విక్రయ సంస్థల గ్యాస్ ధరల్లో మార్పులు ప్రకటించే అవకాశం ఉంది. దాంతో సిఎన్జి గ్యాస్ కూడా ధరలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.